అంటే వెయిట్ ఎంత ఉందో చెక్ చేద్దాం అనేసి పక్కన అయితే వెయిట్ చేసే మెషిన్ ఉందన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వెయిట్ మెషిన్లో అయితే చెక్ చేస్తాను. చాలా బాగుంది. కేజీ ఉందా? కేజీ ఉంది. ఇది పడుతుంది అన్నీ పట్టేసేమో. ఇంకో కేజీ ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఈవినింగ్ గార్డెన్లోకి వచ్చాను. చాలా చల్లగా ఉందన్నమాట ఈరోజు వాతావరణము. అందుకే గుమ్మడికాయలు చాలా రోజుల నుండి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే హార్వెస్ట్ చేస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయి అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా గుమ్మడికాయలు హార్వెస్ట్ అయితే చేసేద్దాం. నేనైతే 3 నెలల్లో నాకైతే గుమ్మడికాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఫస్ట్ గుమ్మడికాయ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది బాగా పండిపోయిన వరకు ఉంచానమాట. చాలా బాగుంది కదా. గుమ్మడికాయ అయితే ఒక 1/2 కేజీ ఉంటుందేమో మేబీ. ఇదైతే ఫస్ట్ తెంపేసి వచ్చేస్తుందేమో మేబీ. వచ్చేసింది. ఫస్ట్ గుమ్మడికాయ అయితే హార్వెస్ట్ చేస్తాను. ఇంకా ఉన్నాయండి గుమ్మడికాయలు. ఇది సెకండ్ గుమ్మడికాయ అనమాట. ఇది దాని మీద కొంచెం పెద్ద సైజు గుమ్మడికాయ. ఇంకా కనిపిస్తున్నాను. ఇది పాదు మొత్తం ఎండిపోయిన తర్వాత తీస్తున్నాను. ఇవంట ఈ 3కు ఉంటుంది కదా, ఇక్కడ చూపినానా. ఈ 3 కంటే బాగా పండే వరకు ఉంచితే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అనమాట. 6 మంత్స్ 7 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అనమాట ఈ గుమ్మడికాయ. తెమ్మ చాకివు. ఇది సెకండ్ గుమ్మడికాయ. నెక్స్ట్ వచ్చేసి ఈ గుమ్మడికాయ అనమాట, థర్డ్ది. ఇటు చూపినానా. ఇది దాని మీద కొంచెం పెద్దగా ఉంది. బ్యాక్ సైడ్ వెళ్ళి కనిపించండి. దాని మీద కొంచెం ఇది పెద్ద సైజుగా ఉందన్నమాట. మూడే అనుకుంటున్నారా ఏంటండి? కాదు, ఇంకొకటి కూడా ఉంది, లోపల ఉందన్నమాట. ఇటు నన్ను చూపిస్తాను. 4వ గుమ్మడికాయ దీని కింద ఉందన్నమాట. బాగానే పండింది. గుమ్మడికాయలు అయితే బాగున్నాయి. ఇది 4వ గుమ్మడికాయ అనమాట. చాకుటి మొత్తం 4 గుమ్మడికాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకొక గుమ్మడికాయ కూడా ఉంది. ఇంకొకటి కూడా కోస్తాను. చిన్నది, దాని మీద కొంచెం పెద్ద సైజు, దాని మీద పెద్ద సైజు, ఇది కొంచెం చిన్న సైజు. ఇది లాస్ట్ గుమ్మడికాయ అనమాట. అన్నీ నీట్గా వచ్చా కానీ ఇది ఎందుకో కానీ కొంచెం మచ్చలాగా వచ్చింది. అదన్నీ ఒకే పాదులోవి 4 గుమ్మడికాయలు అనమాట. ఇది ఒక పాదు, సపరేట్ పాదు అనమాట. ఇది అవన్నీ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఇది ఒక్కటే కొంచెం మచ్చ అయితే వచ్చింది. లోపల ఎలా ఉంటుందేమో చూడాలి. అని గుమ్మడికాయలన్నీ అయితే హార్వెస్ట్ చేస్తారండి. దగ్గర సైజ్ వైజ్ చూపిస్తాను. ఇది చిన్నది లాస్ట్లో హార్వెస్ట్ చేశాను కదా ఈ గుమ్మడికాయ. నెక్స్ట్ దాని తర్వాత ఇది కొంచెం పెద్ద సైజు, దాని తర్వాత ఇది కొంచెం పెద్ద సైజు, దాని తర్వాత ఇది కొంచెం పెద్ద సైజు, లాస్ట్లో ఇదైతే కొంచెం పెద్ద సైజు ఎక్కువగా ఉంది. ఇది గుమ్మడికాయలు అయితే చాలా అందంగా ఉన్నాయి చూడండి. అదొక్కటే చిన్నగా మచ్చ వచ్చిందనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మన గార్డెన్లో ఫస్ట్ టైం అనమాట గుమ్మడికాయలని హార్వెస్ట్ చేయడము, అంటే పండించడము. ఇది 3 నెలల్లో పంట అయితే వచ్చింది. నాకు అదే కార్తీక మాసంలో వేసాను అనమాట. కార్తీక మాసంలో వేస్తే ఇంకా ఇప్పటికైతే నేను హార్వెస్ట్ చేశాను. సో 3 నెలలకే పూత అయితే వచ్చేసింది నాకు. అంటే పిందులు అన్నీ వచ్చేసాయి. ఇంకా ఇది 1 మంత్ అంటే 4 మంత్స్ కల్లా నేనైతే హార్వెస్ట్ అయితే చేశాను గుమ్మడికాయల హార్వెస్ట్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట మన గార్డెన్లో గుమ్మడికాయలు అయితే పండించాను. ఇంకా అలాగే నేను దీనికైతే ఎరువు ఇవన్నీ నార్మల్గా పేడ ఇలాంటివి అనమాట వేసాను. ఇంకా అలాగే కూరగాయ తక్కువలు ఇలాంటివి వేసాను అనమాట. ఇంకా దీంతో అయితే చాలా రకాల రెసిపీస్ చేయొచ్చు. నాకు తెలిసి దీంతో స్వీట్ చేయొచ్చు, దప్పలం పెట్టుకోవచ్చు, ఇంకా అలాగే కర్రీ చేయొచ్చు, ఇంకా పుల్ల బెల్లం పెట్టేసి కర్రీ కూడా చేస్తారు, ఇంకా బఠానీ వేసేసి కర్రీ చేయొచ్చు. నాకు తెలిసిన రెసిపీస్ అయితే ఇవ్వండి. మీకు ఏమైనా గుమ్మడికాయతో ఏమైనా స్పెషల్ ఐటమ్స్ తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను.
ఇదండి గుమ్మడికాయల హార్వెస్ట్ ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఈ గుమ్మడికాయలన్నీ పూర్తిగా ఆర్గానిక్ అండి, ఎటువంటి మందులు కానీ అలాంటివి ఏమీ వేయలేదన్నమాట. నాకైతే 5 months అయింది అనుకుంటాను. అంటే పూతకాయ వచ్చేసి 4 monthsలో వచ్చాయి. పూర్తిగా ఇలా పండే వరకు హార్వెస్ట్ చేసేసరికి 5 months అయితే పట్టింది నాకు. ఇన్ని గుమ్మడికాయలు ఒక్కొక్కటి ఎన్ని కేజీలు ఉన్నాయి, లేకపోతే కేజీ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మన దగ్గర వెయిట్ మిషన్ లేదు కదా, అందుకని పక్కింట్లో అయితే ఆంటీ వాళ్ళకి వెయిట్ మిషన్ ఉంది. అందుకనే అక్కడికి వెళ్ళి వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. అందుకని ఇవన్నీ అయితే మనం చేతితో తీసుకెళ్ళడానికి వీలవ్వదు కదా, అందుకని ఒక బకెట్లో పెట్టి ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇగోండి ఇక్కడ పింకీ ఉంటుంది కదా, పక్కింట్లో పింకీ, ఇదే అనమాట వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడైతే వెయిట్ మిషన్ మీద చెక్ చేస్తున్నాము. అబ్బో కేజీ ఉందా? కేజీ ఉంది. ఇది పొట్టుది. అన్నీ పట్టేస్తాయేమో. అబ్బో కేజీ ఉన్నాయి కదా. ఇది బొడ్డలాగా కనిపిస్తుంది కానీ కేజీ పైన ఉంది. ఇది తీయది. కేజీ 200 గ్రాముల, 20 గ్రాములు. అది పెట్టు. సరే ఒక్కోటి పెడదాం ఫస్ట్. అంటే కేజీన్నర వేసుకోలే. అంతే. పావుతొక్క 2 కేజీలు. ఒక్కొక్క గుమ్మడికాయ అలాగా వెయిట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇది అన్నిటికన్నా పెద్దది అనమాట గుమ్మడికాయ. నేను నార్మల్గా చిన్నదైతే 1/2 kg ఉంటుందేమో అనుకున్నాను, కాకపోతే అది కరెక్ట్గా కేజీ ఉంది. ఏదైతే నేను చిన్నది అనుకున్నానో అదే అయితే ఇంకా 20 గ్రాములు ఎక్స్ట్రా ఉంది. ఇంకొకటి వెయిట్ అయితే చూడండి. గుమ్మడికాయలు అయితే బాగానే వచ్చాయండి. ఈసారి మనం కూడా వెయిట్ మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ హార్వెస్ట్ చేసేటప్పుడు వెయిట్ చెక్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన గార్డెన్లో కూడా ఎన్ని రకాలు పండిస్తున్నామా, ఎన్ని కేజీలు పండిస్తున్నామని నేను మీకు చెప్పడానికి బాగుంటుంది. అలాగే నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఓన్గా పండించడానికి కూడా చాలామంది ట్రై చేస్తున్నారంట. అంటే స్టార్టింగ్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. అంటే ప్లేస్ ఉన్నవాళ్ళు, ప్లేస్ లేని వాళ్ళు చిన్న చిన్న టబ్బుల్లో పెట్టుకోండి ఆకుకూరలు. గుమ్మడికాయలు మొత్తం ఒకేసారి పెట్టేశాను అనమాట. ఇంకా 7 కేజీల 20 గ్రాములు అయితే వచ్చాయి. ఇప్పుడైతే గుమ్మడికాయ కట్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఏంటనేది. ఫ్రై దగ్గర చూపి. లోపల కూడా ఎలా ఉంది ఏంటనేది. కాయ చాలా బాగుంది. పైకి పెట్టినానా? చాలా బాగుంది. ఇగోండి గింజలు కూడా చాలా బాగున్నాయి. సక్సెస్ఫుల్గా అయితే మనకి ఆర్గానిక్గా గుమ్మడికాయలు అయితే మంచిగా పండించాను ఈసారి. ఫస్ట్ టైం అండి నేనైతే గుమ్మడికాయలు పండించడం. సో దీంతో కర్రీ కూడా చాలా బాగుంటుంది. గింజలు కూడా చూడండి ఎంత లావుగా ఉన్నాయో. గింజలు కూడా చూడండి ఎంత లావుగా ఉన్నాయి. ఈ గుమ్మడి గింజలు అయితే తిని చూసాను, చాలా బాగున్నాయండి టేస్టు. ఇంకా అదే మనమైతే ఎండబెట్టుకొని తర్వాత లైట్గా ఇలా పొట్టు తీసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే బాగున్నాయి. గుమ్మడికాయకి తొడుము ఉంది కదా, ఈ తొడుము అయితే బాగా ఎండబెట్టుకొని మనం ఇది గుమ్మడికాయ కూర చేసుకొని ఇదైతే బాగా ఎండబెట్టుకొని మనకు ఒక ఇది మెడిసిన్ వ్యాలీ లాగా పనిచేస్తుంది. మనకి తేలు అలాంటివి ఉంటాయి కదా, అలా కుట్టేటప్పుడు కాళ్ళకి ఏమైనా ఇదైతే ర్యాపిడ్ చేసేసి దీన్ని రాస్తే మనకి నొప్పి కానీ మంట అలాంటివి విషం అనేది పైకి ఎక్కదని చెప్తారు పెద్దోళ్ళు. నాకు తెలిసినది ఇదండి. దీంట్లో మెడిసిన్ వాల్యూ కూడా బాగుంటుంది. గుమ్మడికాయ కట్ చేశాను కాబట్టి దీంతో అయితే కర్రీ చేస్తాను ఆ చిన్న ముక్కతోని. ఇంకిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను. అలాగే మా ఇంటి పక్కన వాళ్ళకి తినే వాళ్ళకే ఇచ్చానండి. అంటే కొంతమంది గుమ్మడికాయ తినరంట, అందుకని అడిగి మరీ ఇచ్చాను. ఇప్పుడైతే కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గుమ్మడికాయకి చక్కగా చెక్కు తీసేసాను. చూడండి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే సేమ్ బంగాళదుంపల్లాగా ఉన్నాయి. ఇంకా అందులో బఠానీ వేసి టమాటా వేసి చేశాను. మీరు గుమ్మడికాయతో ఏ కర్రీ చేస్తారనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది. మెత్తగా
మెత్తగా ఉడికిపోయింది గుమ్మడికాయ అయితే. మా ఇంట్లో మా బావ ఎప్పుడు కానీ గుమ్మడికాయ అలాంటివి అంటే బయట నుండి తెచ్చి ఎప్పుడు వండలేదనమాట. నేను గుమ్మడికాయ కొని ఎప్పుడు వండలేదు. ఫస్ట్ టైం అనమాట నేనైతే ఈ కర్రీ చేయడము ఇంట్లో. నేనైతే చాలాసార్లు తిన్నాను, మా పిల్లలు కానీ మా బావ కానీ తినడం ఫస్ట్ టైము. వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందంట. ఆయనకి తోడు ఫ్రెష్గా గుమ్మడికాయ అప్పుడే కోసి వండాను కదా, గుమ్మడికాయ టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి గుమ్మడికాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. కూర ఎలా ఉంటుందంటే కొంచెం తీపిగా అయితే ఉంటుందండి, తీయగా ఉంటుంది కొంచెం. మనం ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకుంటే ఆ తీపి కూడా అనిపించదు అనమాట. నేనైతే గుమ్మడికాయ కూరతోనే 2 ముద్దలు ఎక్స్ట్రానే తిన్నాను, అంత టేస్టీగా ఉందనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.